హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్కి అయినా సరే మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవీబీ అకాడమీ ఛానల్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ సంబంధించి అసలు ఈ క్లాస్ నేను మీకు ఏం చెప్పబోతున్నానో ఒకసారి చూపిస్తాను. పీడిఎఫ్ మొత్తం నేను మీకు పీడిఎఫ్ ఒకసారి రఫ్గా చూపిస్తాను. ఇక్కడ ఏముందో తెలిస్తే మీరు ఈ క్లాస్ వినాలా వద్దా అని కూడా మీకు ఐడియా వచ్చేస్తాను అనమాట. జేవీబీ అకాడమీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఇక్కడ కరెంట్ ఎకానమీ అంశాలు ఇచ్చానని మీకు క్లియర్గా. అందులో జీఎన్డీపీ పెరుగుదలలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఇక్కడ తలసరి ఆదాయ పెరుగుదలలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది. లాస్ట్ దశాబ్ద కాలం పాటు ఉన్నది మనకి ఇక్కడ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇచ్చింది. దాని గురించి క్లియర్గా మీకు ఇచ్చాయి. ఇక్కడ 500 కోట్ల రూపాయలతో ఈవీ స్కీమ్ పథకాన్ని అయితే మనకి ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వారు అయితే హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వారు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద అయితే తీసుకొచ్చారు. దాని గురించి మీకు క్లియర్గా ఇచ్చాను. ఎకానమీ కింద వస్తుంది ఇదంతా మనకి. అదేవిధంగా 86.5% ద్రవ్య లోటు అనేది కూడా మనకి ఇది ఎకానమీ కిందకు వస్తుంది. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు దీన్ని. అదేవిధంగా క్లెయిమ్స్తో ఫ్రెష్ బస్ వాళ్ళు జట్టు కట్టారనమాట. దానికి సంబంధించి కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఇండియన్ పాలిటీ పైన ఏమైనా ఉన్నాయంటే, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బరిలో 133 మంది పోటీ చేస్తున్నారంట. మరి 10 స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయండి. అక్కడ భీమా ఖండుతో కలిపి మనకి అతనితో కాక 10 స్థానాలు నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది. అది నేను మీకు 31st కరెంట్ అఫైర్ దాని గురించి క్లియర్గా ఇచ్చున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు దాన్ని కూడా. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ తమిళనాడు కచ్చాయి ద్వీపం రగడ అనమాట. కచ్చా తీవు ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ద్వీప విస్తీర్ణం 163 ఎకరాలు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఇది మనకి ఉందన్నమాట. దీని గురించి ఇది వార్తల్లోకి వచ్చేస్తుంది క్లియర్గా. అంటే యాక్చువల్గా స్వాతంత్రం వచ్చినాటికి ఇది భారతదేశం భాగంగా ఉంది. తర్వాత మనకి 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఈ యొక్క శ్రీలంకకి ఇచ్చేస్తుంది అనేసి విమర్శలు వస్తున్నాయి అన్నమాట. దీని గురించి అయితే మనకి ఇక్కడ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి మంచి కరెంట్ అఫైర్ పెట్టి మనకి ఇదిగా చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్గా ఇచ్చే అంశాలు నేను మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అయితే మనకి ఈరోజు కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారండి. ఐఐసిటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. దీని గురించి మీకు క్లియర్గా ఇచ్చినాను, మీరు చదువుకోవచ్చు హ్యాపీగా. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అయోధ్యకి అయితే విమాన సేవలు అయితే స్టార్ట్ చేస్తారు. వారానికి 3 రోజులు పోతున్నాయి. నెక్స్ట్ కరెంట్ హిస్టరీ కూడా మనకు వచ్చిందండి. ఇక్కడ నల్గొండ జిల్లాలో 2000 ఏళ్ల కాలం నాటి నాణేలు లభించాయి. ఇక్కడ ఫలిగిరి ప్రాంతంలో అంటే శాతవాహనులకి సామంతులైనటువంటి తలవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాసనాలుగా వాటిని గుర్తించారు. 3700 శిశు నాణాలు అక్కడ ఉన్నాయంట. ఓకేనా. తర్వాత వార్తల వ్యక్తుల గురించి కూడా మీకు క్లియర్గా ఇచ్చున్నాను. తర్వాత క్రీడలకు సంబంధించి కూడా 2 ముఖ్యమైన బిట్స్ వచ్చాయి ఈరోజు మనకండి న్యూస్ పేపర్లో. మయామి ఓపెన్ ఛాంపియన్ కొలిన్స్ అది చూసుకోవచ్చు. ఈమె అమెరికాకు చెందినటువంటి వ్యక్తి అండి. ఈమె గురించి అయితే నేను క్లియర్గా మీకు ఇచ్చున్నాను. అదేవిధంగా రిత్విక్ నిక్ జోడికి అయితే టైటిల్ వచ్చిందనమాట కొత్తగా. మెక్సికో జరిగినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్లో క్లియర్గా నేను మీకు ఇచ్చానండి. ప్రజెంటెడ్ బై బాలు సారు జీవీబీ అకాడమీ. ఓకేనా. ప్రతిరోజు అండి ఈ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తూ ఉంటున్నాను. మీరు దీన్ని వీడియోని పాస్ చేసుకుని క్లియర్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. సార్ మాకు నోట్స్ రాసుకున్నంత సమయం లేదు సార్, ఇది మాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే క్లియర్గా ఇదిగో పైన జీవీబీ అకాడమీ 6304690032 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. నేను మీకు ఇదైతే పీడిఎఫ్ని అందుబాటులోకి తీసుకొస్తాను. ఈ పీడిఎఫ్ ఎలా సార్ అంటే మనకి మీరు ఎవరైతే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను. వారికి మాత్రమే నేను పీడిఎఫ్ ఇస్తాను. ప్రతి సండే నేను వీక్ అంతా ఇచ్చే ప్రతి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ నుంచి సండే గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఆ గ్రాండ్ టెస్ట్ మీరు హ్యాపీగా రాసుకోవచ్చు. ఆన్లైన్ టెస్టే గ్రాండ్ టెస్ట్ పెడతాను. కాబట్టి ఎవరైనా మేము సీనియర్ యాస్పిరెంట్స్ సార్, నేను కొత్తగా ఈ మధ్య చదువుకుంటున్నాం సార్ అనే ఎవరికైనా సరే అండి, మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అనే మెసేజ్ని మీరు నాకు కన్నా వాట్సాప్లో పెడితే, మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అని జస్ట్ ఒక మెసేజ్ని మీరు నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వస్తాను. మీకు ఏపీ హిస్టరీ నోట్స్ ఇస్తాను, ఇండియన్ పాలిటీ నోట్స్ ఇస్తాను. అదేవిధంగా ఏపీ హిస్టరీ క్లాస్ మన యొక్క ఛానల్లో కంటిన్యూ నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి మీకు అవి కూడా క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్.
నెక్స్ట్ మనం మళ్ళీ కలుద్దామండి. ఏపీ హిస్టరీ క్లాస్ మనం ఏదైతే చెప్తున్నాం కదా, ఏపీ హిస్టరీ అయితే నేను కంటిన్యూ చేస్తాను, ఇబ్బంది అయితే మీకు లేదు. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మాత్రం మీకు పీడిఎఫ్ కావాలంటే మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.